లంబోదరాయ నమః. జై శ్రీ సీతారామ. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సీతమ్మ తల్లి గురించి తెలుసుకుంటున్నాం. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం చేస్తూ భూమిని దున్నేటప్పుడు నాగలికి ఒక పెట్టె అడ్డుపడుతుంది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపిస్తుంది. నాగేటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేసి జనక మహారాజు ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కాబట్టి సీతమ్మని భూదేవి కుమార్తె అని అంటారు. సీతమ్మ గర్భమున జన్మించలేదు కాబట్టి అయోనిజ అని అంటారు. సీతాదేవి జన్మ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం రోజున చైత్రమాసం శుక్లపక్షంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్పూర్ సీతమ్మ జన్మస్థలము అని చెబుతారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిథిల నగరానికి వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిథులను ఆహ్వానించి జనకుడు వారి కోరికపై తన వద్దనున్న శివధనస్సును వారికి చూపించాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనస్సును శ్రీరాముడే అవలీలగా ఎక్కుపెట్టి విరిచేశాడు. తన కుమార్తె వీరేశుల్క అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైంది. వారితో పాటే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతునికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం నిశ్చయమైంది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి కౌసల్యానందవర్ధన, రామ, ఇదిగో నా కూతురు సీత, ఈమె నీకు సహధర్మచారిణి, ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పాడు. సీతారాముల మరియు వాళ్ళ తోడబుట్టిన వారి కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరిగింది. సీతమ్మ తన భర్త వెంట అయోధ్యకు వచ్చింది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. ఆ సమయంలో దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు అత్తలు ఎంత వారించినా వినకుండా సీతమ్మ పట్టుబట్టి, రామా, నేను నిన్ను విడిచి ఉండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా అది నాకు హంసతూలిక తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది. అన్నను వదినను అంటిపెట్టుకుని సేవించడానికి లక్ష్మణుడు బయలుదేరాడు. అప్పుడు రాముని వయస్సు 25 సంవత్సరాలు, సీత వయస్సు 18 సంవత్సరాలు, లక్ష్మణుడి వయస్సు 16 సంవత్సరాలు. సీతారాములు చిత్రకూట పర్వతం, మందాకిని నది అందాలను చూసి మురిసిపోతూ వనవాసం గడిపారు. భరతుడు వచ్చి అన్న పాదుకలు తీసుకుని వెళ్ళిన తరువాత సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సీత అనసూయమాతను పూజించింది. అనసూయమాత సీతమ్మకు అనేక పాతివ్రత్య ధర్మాలను ఉపదేశించి మహిమగల పూలదండ, చందనం, వస్త్రం, ఆభరణాలు బహుకరించింది. అనసూయమాత సీతా స్వయంవర కథను సీతమ్మ నోటే విని చాలా మురిసిపోయింది. ఇంకా అనేక ముని ఆశ్రమాలు సందర్శించిన తరువాత సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాలను నిర్మించుకొని వనవాసకాలం గడపసాగారు. లక్ష్మణుడు తగిన శిక్ష వేయగానే శూర్పణఖ తన అన్న రావణునితో లేనిపోనివి చెప్పి ఆ అందాల రాశి సీత నీకే భార్య కావాలి అని నూరిపోసింది. రావణుడు మారీచునితో కలిసి వేసిన మాయలేడి పన్నాగము వల్ల రామలక్ష్మణులు పర్ణశాల నుండి దూరముగా వెళ్ళారు. అప్పుడు రావణుడు కపట సన్యాసి వేషంలో సీతను బలవంతంగా తీసుకొని పోయాడు. అడ్డు వచ్చిన జటాయువు యొక్క రెక్కలను ఖండించాడు. వాయుమార్గంలో రావణునిచే తీసుకుపోబడుతున్న సీతకు తనను రక్షించే నాదుడు కనిపించలేదు. ఆమె తన నగలు కొన్ని తీసి చీరచెంగులో కట్టి ఒక పర్వత శిఖరం మీదున్న వానరుల మధ్య పడేసింది. సీతను రాక్షసుడు లంకా నగరంలో అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలాగా పెట్టాడు.
అశోకవనంలో సీతను చూసిన హనుమంతుడు సీతాపహరణం గురించి తెలిపి జటాయువు మరణించాడు, సీతను ఎడబాసిన రాముడు దుఃఖితుడైనాడు, రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నారు. సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదిక్కులా వానరులను పంపాడు. వారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడను, నీలుడు, జాంబవంతాదులు దక్షిణ దిశగా పయనించి సాగర తీరానికి చేరారు. సీత జాడ తెలియక ఖిన్నులైన వారికి సంపాతి సీత లంకలోనున్నదని రావణుడిచే బంధింపబడిందని చెప్పాడు. హనుమంతుడు 100 యోజనముల సాగరమును లంఘించి లంకను చేరాడు. లంకిని ఓడించి లంకలో ప్రవేశించి అంతఃపురాలు అన్ని భవనాలు వెతికి సీత కనిపించకపోయేసరికి చాలా బాధపడ్డాడు. తర్వాత సీతారామ లక్ష్మణులకు దేవతలకు నమస్కరించి అశోకవనంలో వెతకసాగాడు. అక్కడ శింషుపా వృక్షం కింద సింహముల మధ్య చిక్కిన లేడిలాగా, నివురుగప్పిన నిప్పులాగా, విఘ్నముల వలన భగ్నమైన సిద్ధిలాగా, మరిచిపోయిన విద్యలాగా, అసత్యాపవాదం వలన భంగపడిన కీర్తిలాగా, హరించుకుపోతున్న సిరిలాగా, బక్క చిక్కిపోయి దీనంగా ఉన్న ఒక స్త్రీని చూచి ఈమెయే సీత అని నిర్ధారించుకున్నాడు. వచ్చే భాగంలో సీతమ్మ గురించి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.